హాయ్ అండి, ఈ వీడియోలో గోరు చిక్కుడుకాయలతో ఒక మంచి టేస్టీ కర్రీ రెసిపీ చూపిపోతున్నాను. వెల్లుల్లిపాయలు మిరియాలు యాడ్ చేసి ఇలా పులుసు పెట్టారనుకోండి, ఇది తిన్న కొద్దీ కడుపుకి హాయిగా ఉంటుంది, నోటికి రుచిగా ఉంటుంది, తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. జలుబు దగ్గు ఉన్నప్పుడు ఇది తప్పకుండా తినాల్సిన రెసిపీ అనమాట. దీనికోసం ఫస్ట్ అయితే ప్యాన్ లోకి ఒక 3 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసేసుకోండి. ఆయిల్ లైట్ గా వేడైన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఉద్దిపప్పు ఆవాలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర మరియు మెంతుల్ని కలిపి యాడ్ చేసి వీటన్నిటిని ఆయిల్లో చక్కగా వేగనివ్వండి. ఇవి చిటపటలాడి బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక కంప్లీట్ ఉల్లిపాయ గడ్డ ఒక మీడియం సైజ్ తీసుకుని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశానండి. అదే విధంగా 3 వెల్లుల్లిపాయ గడ్డలు కంప్లీట్ గా యాడ్ చేసుకున్నాను, అవి చిన్న సైజువి. అలాగే కరివేపాకు, రుచికి సరిపడంత రాళ్ళుప్పుని యాడ్ చేసుకుంటున్నాను. వీటితో పాటు పసుపు ఒక 1/2 టీ స్పూన్, 1/4 టీ స్పూన్ అంతా ఇంగువ, ఇవన్నిటిని ఒకేసారి యాడ్ చేసేసుకుని ఆయిల్లో బాగా పచ్చి వాసన పోయి కాస్త సైజ్ రెడ్యూస్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ టొమాటోని కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేయండి. ఇప్పుడు ఈ టమాటాల పైన ఉన్న చర్మం అనేది సపరేట్ అయిపోయి టొమాటోలు కాస్త మెత్తగా గుజ్జు టైప్ లో అయిపోవాలి. అంతవరకు దీన్ని మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఇందులోకి మసాలా మెయిన్ అండి, ఇది కొబ్బరి ముక్కలు ఒక 3 టేబుల్ స్పూన్లు అంతా, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, వీటిని రెండింటిని కలిపి మిక్సీలో లైట్ గా వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా చేసి పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే టొమాటోలు అయితే మెత్తగా అయిపోయాయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కేజీ అంతా గోరుచిక్కుడుకాయలని నేను కాస్త పెద్ద ముక్కలుగా తుంచి పెట్టుకున్నాను, వీటిని యాడ్ చేసేసుకుని వెంటనే వాటర్ ఏమి యాడ్ చేయకండి. ఇలాగే మనం ఆయిల్లోనే వీటిని సగానికి సగం ఫ్రై చేసుకుంటూ ఉడికిచ్చేసుకోవాలి. ఇలా మనకు సగం ఉడికిపోయాయి అన్నప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లంతా కారం పొడి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారం పొడి క్వాంటిటీ అనేది మీ రుచికి సరిపడా మీరు ఎక్కువ కానీ తక్కువ కానీ చూసి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని కలుపుకుంటూ ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఈ కారం పొడిలో పచ్చివాసన ఉంటుంది కదా, యాడ్ చేసిన వెంటనే కొంచెం పచ్చివాసన లాగా ఉంటుంది, అదంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట ఆయిల్లో మనం ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్టయితే. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసులంతా వాటర్ యాడ్ చేసుకోండి. 2 పెద్ద సైజ్ గ్లాసులంతా వాటర్ యాడ్ చేసేసుకుని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసి మీడియం లేదా హై ఫ్లేమ్ లో పెట్టి వీటిని బాగా ఉడికించుకోవాలి. మనం 2 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తాం కదా, అది 1 గ్లాస్ అయిపోవాలి. కాస్త ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయ్యి వచ్చేయాలన్నమాట. ఈ విధంగా ఉడికించుకోండి. ఇలా చేసినట్టయితే చిక్కుడుకాయలు మనకు బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి. నేను ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండుని నానబెట్టి రసం అయితే తీసుకున్నాను, ఆ వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. అది మరో ఒక గ్లాస్ వరకు ఉంటుందండి వాటర్. ఇలా యాడ్ చేసి మొత్తం బాగా కొంచెం ఈ విధంగా చిక్కగా అయ్యేంత వరకు ఉడికిచ్చేసుకున్నాం అనుకోండి, మనకు కాయలు బాగా ఉడికిపోతాయి. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. తరువాత ఇందులోకి ముందుగా మనం కొబ్బరి మరియు మిరియాలని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే మిక్సీ జార్ని కడగా కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా యాడ్ చేసేసి వీటిని ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసేసిన తర్వాత మరో 4 లేదా 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకున్నాం అనుకోండి, కొబ్బరి మరియు మిరియాల్లోని పచ్చివాసన లేకుండా బాగా ఉడికిపోతుంది. కర్రీ మాత్రం అండి టేస్ట్ అసలు చెప్పనవసరం లేదు. నాకైతే ఇప్పుడు కోల్డ్ ఉందనమాట, ఈ కోల్డ్ కి ఈ పులుసు పెట్టుకుని తింటే టేస్ట్ నిజంగానే సూపర్ గా ఉంటుంది, గొంతు కూడా బాగవుతుంది. నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.